చెత్త తీసుకెళ్లిన అమ్మ ఎటు నుంచే వెళ్ళుంటే ఆమె ఈ చెత్తని ఇక్కడే ఎందుకు వదిలి వెళ్ళినట్టు? గాయత్రి ఎప్పుడు రాణాగారి ఆజ్ఞని జవదాటదు కదా. ఇప్పుడు నీకున్న ఒకే ఒక ఆపద్బంధువు మేము. వచ్చింది బంగారం కొనడానికి, కానీ దానికి మూల్యంగా మట్టి గడ్డలిస్తున్నావు. ఆ రహస్యంతో పోల్చి చూస్తే నాలాంటి సామాన్యుడి జీవితం ఏ పాటిది? అలాగా? ఆ రహస్యానికి బదులుగా నీ జీవితంతో పాటు ఇంకేదో కూడా కావాలా? ఏం కావాలి? ఈ రాజ్యంలో సగభాగం. ఆ ముసలావిడ తెలుసుకోబోతున్న ఆ రహస్యం ఏమిటో నేను వినాలి. చెత్త తీసుకెళ్లే ఆవిడ ఈ చెత్త డబ్బా ఇక్కడే ఎందుకు వదిలి వెళ్ళినట్టు? రాజేశ్వరి ఓ సేవకురాలి వేషం వేసింది ఎందుకు? ఇందాక సేవకురాలిగా నాకెదురైంది రాజేశ్వరి అయ్యి ఉంటే ఆ డబ్బాలో తనేం తీసుకెళ్తోంది? రాజమాత దగ్గర దీని మూల్యం వాయిదాల్లో వసూలు చేస్తూ వచ్చాను. ఏటా ఓ వాయిదా. కానీ మీరింకెన్ని సంవత్సరాలు బతికుంటారని ఎప్పుడైనా రాలిపోవచ్చు. ఎవరు చెప్పగలరు మీరు వచ్చే ఏడాది బతికుంటారు లేక బతికుండరు? అందుకనే మొత్తం మూల్యం ఒకేసారి అడుగుతున్నాను. మొత్తం మూల్యం ఇచ్చేస్తే మళ్ళీ ఏమీ అడగను. సరే, మీకు ఇవ్వాల్సిన మూల్యం ఒక్కసారిగా పూర్తిగా ఇచ్చేస్తాం. మేం మా పెద్ద కోడలిలా మూర్ఖులము కాదు. మాకు గాయత్రికున్న మంచితనము లేదు. ఆ రహస్యాన్ని మేమేదో విధంగా తెలుసుకు తీరతాం. ప్రస్తుతం మాత్రం మాతో ఇలా బేరాలాడుతున్నందుకు నీకు శిక్ష తప్పదు. ఈ ఒప్పందంలో నీకు రాజ్యంలో సగభాగం కాదు, మరణ శిక్ష లభిస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.